169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఏదైతే త్రిపుల్ ఉందో ఈ త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, MIUD సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఏదైతే ఈ 5-6 జిల్లాలు వస్తున్నాయో ఈ 5-6 జిల్లాల కలెక్టర్లతో పాటు R&Bకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు, జియాలజికల్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు 12 మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ని SPL కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి సుమారు 72 ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి 58 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ కి సంబంధించిన 34 మంది సిబ్బందిని శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్, నాన్ టీచింగ్ కు సంబంధించిన స్టాఫ్ సుమారు 3000 పైచిలకు పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు కోస్గిలి ఇంజనీరింగ్ కాలేజీని, అకీంపేటలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన SLBCకి సంబంధించిన అంశం, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే 500 రూపాయలు సన్న రైస్ మీద క్వింటాలకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు, రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సెంటేజ్లో ట్రైబల్స్ మరి SLBC టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు ఇస్తున్నాను. SLBC టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి
వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదే విధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్ లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4,637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు, ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెక్ల నీళ్లు వస్తాయి. సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు వస్తాయి. మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ, మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారితే అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్ గా నేను భావిస్తున్నాను. ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి, సంతోషం. ఎందుకంటే ఎస్ఎల్బిసి టనల్ గురించి ఇది పూర్తి చేయించాలి, ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటున్నాం. అది నా హయాంలో ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి, నీళ్ళు వచ్చే దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి, సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది. పర్యావరణ అనుమతులు కానీ, మిగిలిపోయిన 5% పనులు కానీ, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి. అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు